అనుభవిస్తుందో తెలుస్తుందని ఛాలెంజ్ చేశాను. నాపై నింద వేయకు. నాకు దొరికిన ఛాన్స్ని నేను మిస్ అవ్వకూడదనుకున్నాను. అసలు నాకంటూ ఫ్రెండ్స్ అనేవాళ్లే లేరు. అందుకని నువ్వు నా ఫ్రెండ్గా ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. కానీ మాట్లాడిన తర్వాతే మన ఇద్దరి ఆలోచనలు వేరువేరని నాకు అర్థమైంది. మీలాంటి అమ్మాయిలు నాలాంటి అబ్బాయిలతో అసలు మాట్లాడరు కదా. నన్ను క్షమించండి. మిమ్మల్ని అనవసరంగా ఈ ప్రాబ్లంలో ఇరికించాను. ఇదంతా పూర్తయిన తర్వాత నన్ను ఇంతకు ముందు ఉన్నట్టుగానే పట్టించుకోకండి. ఈ విషయమే నాకు నీ దగ్గర అస్సలు నచ్చింది. నేనెలా ఫీల్ అవుతున్నానో నన్ను అడగకుండా నీ ఇష్టానికనే నువ్వే అనుకుంటూ ఉంటావు. నీకు ఫ్రెండ్స్ ఎందుకు లేరో నేను చెప్పనా? ఎందుకంటే నీ దగ్గరికి వచ్చే వాళ్ళని నువ్వు తరివేస్తున్నావు. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నేను నీతోనే ఉంటాను. ఒకటి గురించి మాట్లాడు, కానీ మరీ ఎక్కువ వాకకు. ఏంట్రా, ఏమైనా మాట్లాడు. కుచి కుచి. పిచ్చిది. ఏమన్నా ఫోన్లే పాప అని మాట్లాడితే నన్నే తిడతావా? నువ్వు కూడా నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. నా వీక్నెస్ తెలుసుకొని దాంతో ఆడుకుంటున్నావా? ఒకవేళ నీ బామ్మ తిరిగి వచ్చారా ఏంటి? సైలెంట్ గా ఉంటావు. ఈ డోర్ బెల్ ని నేను ఎప్పుడు వినలేదు. ఏంటి ఎప్పుడు వినలేదా? మా ఇంట్లో 2 డోర్ బెల్లు ఉన్నాయని నా బామ్మ నాతో ఇంతకు ముందే చెప్పారు. అందులో ఒకటి మనుషుల కోసం, ఇంకొకటేమో దుష్ట శక్తుల కోసం. అరే, నేను తాయితని తీసేశాను. సరే, ఇప్పటికే నేను దీన్ని తీసేస్తాను. వామ్మో, బయట తప్పకుండా ఏదో ఉంది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ తాయితని మనం మళ్ళీ పెట్టేద్దాం. దుష్ట శక్తి అయితే అది అక్కడే కాలిపోతుంది. అయితే అది నన్ను కూడా కాల్ చేస్తుందా? అవునందుకు అవకాశం ఉంది. ఎందుకైనా మంచిది నువ్వు బయటకు వెళ్ళు. సరే సరే, ఆగు, వెళ్తాను. కాస్త వెయిట్ చెయ్యి. నన్ను కూడా కలిపి కాల్ చేయకు. ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇంతసేపు ఇక్కడే కదా ఉంది. మిస్ అయాసే, అటు చూడండి. ఓ నాయనా, ఇరుక్కున్నా. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.